మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి, ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. గడచిన ఆదివార కాల సమయం నుంచి మళ్ళీ ఈ ఆదివార కాల సమయం వరకు నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ మీరు కాచి కాపాడి ఆయుష్నిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆహారం ఇచ్చి, మా దినములను పొడిగించి, మా సమయాన్ని కూడా మీరు పొడిగించి ఈ సమయం వరకు, ఈ గడియ వరకు ప్రభా మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు. ఈ పునరుత్థాన ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని తండ్రి ప్రారంభ ప్రార్థన చేసి మేము ప్రారంభించుకొని ఇప్పటివరకు ప్రభు అనేకమైనటువంటి పాటలు పాడుకొని నేను స్తుతించుకొని ఉండగా ఈ సమయంలోనైనా కొద్ది నిమిషాలు నీ మాటలు వినాలని మేమందరం ఆశపడుతున్నాం తండ్రి. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అయి ఉన్నావు ప్రభు, అందులో పట్టుకొని స్తోత్రాలు. ఇదిగోనైనా ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ ప్రియులుగా, మా ఆత్మీయ బిడలుగా తండ్రి నీ మాటలు వినాలని ఎంతో ఆశతో, ఆసక్తితో, ఖాళీ హృదయాలతో నీ బిడ్డలు నీ సన్నిధిలో ఉండగా నీ బిడ్డలతో నీవు మాట్లాడి నీ బిడ్డల హృదయం నిండా నీ వాక్యాన్ని నింపుకొని సంతోషంగా నీ బిడ్డలు తమ గృహానికి చేరుకునే కృప దయచే. కేవలం వినివారుగానే ఉండి తమను తాము మోసపుచ్చుకొనకుండా వినిన వాక్య ప్రకారంగా జీవించేటటువంటి కృప, ధన్యత బోధిస్తున్న నాకు, వినిచిన మీ బిడ్డలందరికీ మీరు దయచేయమని మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాం నాయన. ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎంతమంది అయితే తండ్రి నీ మాటలు వినడానికి ఆసక్తి చూపుతున్నారో ప్రభా, వారందరి ఆధ్యాత్మికమైన జీవితాలు కూడా బలపడే విధంగా మా అందరితో మీరే మాట్లాడి మమ్మల్ని అందరిని బలపరిచి, స్థిరపరిచి నీవున్న పరలోక రాజ్యానికి మమ్మల్ని అందరినీ చేర్చుకోమని యేసు నామములో నీ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లైన మీ అందరికీ మరొకసారి మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలోనే నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి గత పునరుద్ధాన ఆదివారం ఆరాధన కార్యక్రమంలో కొన్ని విలువైనటువంటి మాటలు మనందరం కలిసి నేర్చుకున్నాం. గత ఆదివారం దేవుడు మనందరితో మాట్లాడినటువంటి మాటలు గుర్తున్నాయి కదా అందరికీ? ఏ అంశం నేర్చుకున్నాం? దేవుడు మనకి ఏ మాటలు నేర్పించాడు? దేవునికి అసహ్యములైనవి ఏవి? దేవునికి అసహ్యములైన విషయాలు, వాటిలో అహంకారం లేదా గర్వం అనేటటువంటి మాటని మనం నేర్చుకున్నాం. కొంచెం అమ్మింగ్ వస్తుంది చూడన్నా, లోపల 1 పాయింట్ తగ్గించు. దేవునికి అసహ్యములైనవి లేదా దేవునికి అసహ్యములైన విషయాలు ఉన్నాయి. వాటిలో మొదటిగా మనం చూసింది ఏంటంటే దేవునికి అసహ్యములైనవి, దేవునికి హేయములైనవి, దేవునికి నచ్చనివి, ఇష్టము లేనివి. వాటిలో మొదటిగా ప్రియులారా మనం అందరం అహంకార దృష్టి లేదా అహంకారము, గర్వం అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేసాం. ఒకసారి ఈరోజు కూడా మనం మరొక దేవునికి హేయమైనది, దేవునికి నచ్చని మరొక విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు అసహ్యించుకునేవి అని పెట్టుకోండి. దేవుడు అసహ్యించుకునేవి. కళ్ళలాడు నాలుక. దేవుడు అసహ్యించుకునేవి ఏవి అనే అంశంలో కింద కళ్ళలాడు నాలుక అనే అంశం గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఒకసారి మీ చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాలు తెరిచి జ్ఞాని అయిన సొలొమోను మహారాజు గారు రచించినటువంటి సామెతల గ్రంథము 6వ అధ్యాయము. ఒకసారి అందరూ మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం తెరిచి సామెతల గ్రంథము 6వ అధ్యాయము. ఈ సమయంలో ప్రియమైన దేవుని వల్లరా 16 నుంచి 19 వరకు మనం చదువుకుందాం.
యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేంటంటే అవేమనగా, 1 అహంకార దృష్టియు, కల్లలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయము, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును అన్నాడు. ప్రేమైన దేవుని వాళ్ళారా, యెహోవాకు అనగా దేవునికి అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకి హేయములంట. 6 కాదు, మరొకటి ఉంది 7వది, అది కూడా ఆయనకి హేయమైనది అంటున్నాడు. ఏంటి దేవునికి అసహ్యములైనవి, దేవునికి నచ్చనివి, దేవునికి ఇష్టము లేనివి, దేవునికి హేయమైనవి ఏంటైనా మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, మొదటిగా మనం చూసాం అహంకార దృష్టి, అది దేవునికి అసహ్యమైనది. అహంకార దృష్టి అది దేవునికి హేయమైనది. అంటే గర్వముగా మనం నడుచుకోవడం అనేది, గర్వము మనిషిలో ఉండడం అనేది దేవునికి నచ్చనటువంటి లక్షణం అని గత వారంలో మనం దేవుని వాక్యాన్ని బట్టి హెచ్చరించబడ్డాం. ఈ వారంలో ప్రియులారా, దేవునికి అసహ్యమైనవి లేదా దేవుడు అసహించుకునేవి, దేవుడికి నచ్చని వాటిలో కింద 2వది ఉంది. అది ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఏముంది 2వది? దేవునికి అసహ్యమైనవి, అహంకార దృష్టి అని మనం నేర్చుకున్నాం కదా. ఈరోజు కల్లలాడు నాలుక గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఏమా, కల్లలాడు నాలుకను గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. కల్లలాడు నాలుక అన్నాడు. దీని గురించి ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు నేర్చుకోవాలి ఇవి అంటే, ఇవి దేవునికి అసహ్యమైనవి. ఎందుకు అహంకార దృష్టి గురించి మనం తెలుసుకోవాలి, ఎందుకు కలలాడు నాలుక గురించి మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అని అంటే, ఇవి దేవునికి అసహ్యములైనవి, ఇవి దేవునికి హేయములైనవి, ఇవి దేవునికి నచ్చనివి, ఇవి దేవునికి ఇష్టము లేనివి. కాబట్టి వీటిని మనం తెలుసుకోవాలి. తెలుసుకొని ఇవి మనలో నుంచి మనం ఏం చేసుకోవాలి, వ్రేళ్లతో సహా పెళ్ళగించి బయటపడేసుకోవాలి మనం. లేదంటే చేదైన వేరు ఏదైనాను మనలో మొలిచి అది దేవునికి పరలోకానికి మనల్ని దూరం చేస్తుంది. ఇవన్నీ చేదైనటువంటి వేరులు అన్నమాట. చేదు కూరలు తింటారా మీరందరూ? మేము చేదు కూరలు తింటామయ్యా అని చెప్పేవాళ్ళు చెప్పండి ఎవరైనా. చేదు దోసకాయ వచ్చింది, దోసకాయ కూర వండుకోవాలనుకున్నారు, కొట్లోకి వెళ్ళారు, అన్ని దోసకాయలు అన్నీ కూడా ఒలిసారు, పైన పెక్కంతా తీశారు. కాయలు అలా కోయగానే, అలా టేస్ట్ చూడగానే కాయలన్నీ చేదుగా ఉన్నాయి. వండుకొని తింటారా మీరు? కొట్లో అమ్మిన వాళ్ళని తిట్టుకుంటూ ఉంటారు కదా, అన్ని చేదు కాయలు ఇచ్చేసారని. అవునా? అలానే ప్రియులారా, చేదైనటువంటి వేరు మనలో ఏదైనా మొలిస్తే అది మనల్ని దేవునికి పరలోకానికి దూరం చేస్తుంది. ఆ చేదైనటువంటి వేరులన్నీ కూడా మనం తీసేసుకోవాలి, ఎప్పటికప్పుడు తీసేసుకోవాలి. ఆ చేదైనటువంటి వేర్లు ఏంటాయి అంటే ఇవే అహంకార దృష్టి. అది ఒక చేదైనటువంటి వేరు, అది మనలో నుంచి మనం తీసివేసుకోవాలి. కలలాడు నాలుక అన్నాడు. కలలాడు నాలుక అది చేదైనటువంటి ఒక వేరు, అది మనలో నుంచి ఒకవేళ ఉంటే దాన్ని మనం తీసివేసుకోవాలి. ఎందుకంటే ఈ చేదైన వేరులు దేవునికి అసహ్యములైనవి, దేవునికి ఇష్టము లేనివి, దేవునికి హేయమైనవి. కాబట్టి వీటిని మనం తీసివేసుకోవాలి. ప్రియులరా, కల్లలాడు నాలుక అన్నాడు కదా, కల్లలాడు నాలుక అన్నాడు కదా. అయితే కళ్ళ అంటే అర్థం ఏంటని మనం ఆలోచన చేస్తే, కల్లలాడు నాలుక అంటే, కళ్ళ అంటే అర్థం ఏంటంటే అబద్ధము అని అర్థం. ఏంటమ్మా చెప్పండి? కళ్ళ అంటే అర్థం ఏంటి? అబద్ధము. కళ్ళలాడు నాలుక అంటే ఈజీగా మీకు అర్థమైపోవాలి. ఇంకా ఏంటయ్య అంటే అబద్ధములాడు నాలుక అని అర్థం చేసుకోండి. అబద్ధములాడు నాలుక అని అర్థం. కాబట్టి నా ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ కళ్ళలాడు నాలుకల గురించి మనం ధ్యానం చేసుకోబోయే ముందుగా ఒక విషయం మీరు అందరూ ఆలోచించాడు.
దేవుడు మనకి దేహంలో ఎన్నో అవయవాలు ఇచ్చాడు కదా. కళ్ళు ఇచ్చాడు, చెవులు ఇచ్చాడు, నోరు ఇచ్చాడు, తర్వాత చేతులు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, ఎన్నో అవయవాలు ఇచ్చాడు. ఈ అవయవాలన్నీ దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటారు చెప్పండి? దేవుడు మనకి ఈ దేహాన్ని ఇచ్చి ఈ దేహంలో ఎన్నో అవయవాలను అమర్చాడు. కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, కాళ్ళు, చేతులు ఇవన్నీ కూడా దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు అని మనం ఒకసారి బైబిల్ని అడిగితే బైబిల్ చదివేస్తుంది. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 18వ వాక్యం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 18వ వాక్యం. ఒకసారి అందరూ బైబిల్ తెరిచి ప్రతి రిఫరెన్స్ మీరు చక్కగా రాసుకోండి, అంశం పెట్టుకొని చదవండమ్మా. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను అన్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, అమలారా ఇలారా నా వైపు చూడండి. దేవుడు మనకి ఈ దేహాన్ని ఇచ్చి ఈ దేహంలో ఎన్నో విలువైనటువంటి అవయవాలను ఇచ్చాడు కదా. ఎందుకు ఇచ్చాడు ఈ దేహంలో ఉన్న ఈ అవయవాలు? కళ్ళు ఎందుకు ఇచ్చాడు? చెవులు ఎందుకు ఇచ్చాడు? నోరు ఎందుకు ఇచ్చాడు? నోట్లో నాలుక ఎందుకు ఇచ్చాడు? లేదా చేతులు ఎందుకు ఇచ్చాడు? కాళ్ళు ఎందుకు ఇచ్చాడు? అసలు దేవుడి దేహాన్ని మనకి ఇవ్వడం వెనకాల దేవుడికున్న ఉద్దేశము, దేవుడికున్న ప్రణాళిక ఏంటని మనం వాక్యాన్ని అడిగితే వాక్యం సెలవిస్తుంది. అయితే దేవుడు అవయవములలో మన దేహములో దేవుడు అమర్చినటువంటి ఇది అవయవములలో, చేతులలో, కాళ్ళలో, కళ్ళలో, చెవులలో, ఈ అవయవములలో ప్రియులరా ప్రతి దానిని అన్నాడు. ఇప్పుడు ఈ దేహంలో ఉన్న అవయవాలన్నీ కూడా ఎవరు చేశారు? అమ్మ నాన్న చేశారా? దేవుడు చేశాడా? దేవుడే చేశాడు. ఆయన ఈ దేహం వెనకాల దేవుని యొక్క హస్తం, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం ఉంది. దేవుడే ఈ దేహానికి నిర్మాణకుడు. ఈ దేహంలో ఉన్న ప్రతి అవయవాన్ని దేవుడే చేశాడు. ఎందుకు చేశాడు దేవుడు అని మనం ఆలోచన చేస్తే ప్రియులరా, అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచాడు. తన చిత్త ప్రకారము శరీరములో ఉంచాడంట. తన ఇష్ట ప్రకారము మన శరీరంలో ఉంచాడు. కళ్ళు దేవుని ఇష్టం కోసం చేసుకున్నాడు. చెవులు దేవుని ఇష్టం కోసం చేసుకున్నాడు. చేతులు దేవుని ఇష్టం కోసం చేసుకున్నాడు. కాళ్ళు దేవుడి ఇష్టం కోసం చేసుకున్నాడు. ఆయన అవయవములలో ప్రతి దానిని తన ఇష్ట ప్రకారము చేసుకున్నాడంట. ప్రియమైన దేవుని వాళ్ళరా, అంటే ప్రతి అవయము కూడా దేవుని ఇష్టాన్ని మాత్రమే, దేవుని చిత్తాన్ని మాత్రమే నెరవేర్చాలని దేవుడు తన ఇష్ట ప్రకారంగా ప్రతి అవయవాన్ని ఆయన చేసుకున్నాడంట. తన స్వరూపాన్నిచ్చి, తన స్వభావాన్ని ఇచ్చి చేసుకున్నాడు. ప్రియులారా, తన చిత్తాన్ని నెరవేర్చడానికి, తన ఇష్టాన్ని జరిగించడానికి దేవుడు ఒక్కొక్క అవయవాన్ని నీకిచ్చాడు, నాకిచ్చాడు, మనందరికి ఇచ్చి దేహంలో అమర్చాడు. కాబట్టి ఈ నాలుక కూడా శరీరంలో ఉన్నటువంటి ఒక అవయవమే. అవునా కదమ్మా? నాలుకను కూడా దేవుడే మనకిచ్చాడు. నాలుకకంటూ కూడా దేవునికంటూ ఒక చిత్తం ఉంది, ఒక ఇష్టం ఉంది. ఈ దేహంలో ఉన్నటువంటి అవయవాలలో నాలుక కూడా ఒక అవయవం. అవయవం వెనకాల కూడా దేవునికంటూ ఒక ప్రణాళిక, దేవునికంటూ ఒక ఉద్దేశం ఆయన కలిగి ఉన్నాడు. అయితే ప్రియులరా, మరి ఈ నాలుక దేవుని ఇష్టాన్ని నెరవేర్చేటటువంటి నాలుకగా ఉందా అనేది మనలో మనం ఆలోచించేయాలి. ఈ నాలుక వలన దేవుడు మహిమపరచబడుతున్నాడా, అవమానపరచబడుతున్నాడా అనేది కూడా మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి నాలుకను గురించి యాకోబు గారు రాసినటువంటి మాటలు ఒకసారి చూద్దాం. చూడండి, నోటిలో ఉన్నటువంటి నాలుకను గురించి, ఈ అవయవాలలో దేవుడు కలుగు చేసినటువంటి ఒక భాగమైనటువంటి నాలుకను గురించి యాకోబు గారు మాట్లాడుతున్నటువంటి మాటలకు ఒకసారి మనం చూద్దాం. చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. నాలుక అగ్నియే. ఆగండి. నాలుక ఏంటంట? నాలుక అగ్నియే అన్నాడు. అంటే అది ఎప్పుడు మండిపోతూనే ఉంటుంది. అందుకని దేవుడు నోట్లో పెట్టాడు. ఎక్కడ పెట్టాడు? లాలాజలం ఎప్పుడు ఊరుతూ ఉంటుంది నోట్లో. లాలాజలం ఎప్పుడు నోట్లో ఊరుతూ ఉంటుంది కదా. నాలుక అగ్ని కదా. మరి ఇప్పుడు నాలుకను ఏం చేయాలి? అగ్నిని, నోట్లో ఉన్న లాలాజలం ఏం చేయాలి? ఎప్పుడు చల్లారుస్తూ ఉండాలి. మీకు విజయవాడ మంగళగిరి కొండ తెలుసా? మీకు మంగళగిరి కొండ తెలుసా? పానకాల కొండ అంటారు.
ఆ కొండలో అగ్ని పర్వతం ఉంది. ఆ అగ్ని పర్వతం ఎప్పుడు కూడా మనం చల్లార్చడానికి ఏం చేయాలి అంటే, ఆ అగ్ని పర్వతం దగ్గర కింద అందరూ పోయి పానకాలు తీసుకెళ్ళి పానకాలు పోతూ ఉంటారు. నేను కార్ డ్రైవర్కి వెళ్ళినప్పుడు నేను అవన్నీ తెలుసుకున్న విషయాలు, చాలా ప్లేసెస్కి తిరిగాను, నేను చాలా విషయాలు తెలుసుకున్నా. అగ్ని పర్వతం చల్లార్చడానికంటే ఏం చేస్తారంటే లోపల ఈ పానకాలు ఇవన్నీ పోసేసి అక్కడ ఏవేవో చేస్తూ ఉంటారు కార్యకలాపాలు. అయితే ప్రియులారా, మన నోటిలో ఉన్నటువంటి నాలుక, అది కూడా నాలుక అగ్నియే అన్నాడు. నాలుక అగ్నియే అన్నాడు అంటే అది ఎప్పుడు మండుతూ ఉంటుంది అనమాట. మరి ఇప్పుడు దేవుడు దాన్ని ఎక్కడ పెట్టాడు? నోటిలో చక్కగా నాలాజలం మధ్యలో పెట్టాడు. ఎందుకు? దాన్ని ఎప్పుడు చల్లారుస్తూ ఉంటాడు అనమాట. తర్వాత ఏముంది చదవండి, ఎందుకు చల్లారుస్తాడు? చదవండి. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచం అంట. చూడండి, మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచం. పాప ప్రపంచం నోట్లోనే ఉందంతా. అంటే దేవుడు దాన్ని అలా కలుగు చేశాడు అంటారా మీరు? తప్పు. దేవుడు తన ఇష్ట ప్రకారంగా తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి దాన్ని చేసుకున్నాడు. పాప ప్రపంచమై సర్వ శరీరమునకు ఏం కలుగు చేస్తుందంట? అది మాలిన్యము కలుగు చేస్తుంది, అపవిత్రత కలుగు చేస్తుంది నాలుక. తర్వాత అమ్మో, ఈ నాలుక ప్రకృతి చక్రానికే చిచ్చు పెడుతుందంట. మన ప్రకృతి ఎలా ఉందని చెప్పిందయ్యా బైబిల్ అంటే, ఒక చక్రంలా ఉంది. బండి సైకిల్ ఉంది కదా, సైకిల్ చక్రాకారం ఉంది కదా, అలా ఉందంట. అయితే ఈ నోటిలో ఉన్నటువంటి నాలుక అగ్నియే, అది మన అవయవములలో ఒక భాగమై ఉంది. అది ఏం చేస్తుందయ్యా అంటే ప్రకృతి చక్రానికే చిచ్చు పెడుతుందని రాయబడింది బైబిల్ గ్రంథంలో. అది పాప ప్రపంచమై ప్రకృతి చక్రానికే చిచ్చు పెడుతుందని బైబిల్ గ్రంథంలో రాయబడింది. కారు చిచ్చు అంటారు, మీకు ఎప్పుడైనా తెలుసా? కారు చిచ్చు. కారు చిచ్చు అంటే ఏం చెప్పండి? కారు చిచ్చు అంటే అర్థం ఏంటి? అడవుల్లో చెట్లు ఉంటాయి కదా, చెట్లు గాలికి ఇలా ఇలా రాసుకొని మంట వచ్చేసి అడవులన్నీ తగలబడిపోతాయి. ఈ మధ్య మంటలు వచ్చేసినాయి కదా అమెరికా ఇటు సైడ్ దేశాల్లో కూడా. గత 2-3 సంవత్సరాల క్రితం కూడా ఏదో దేశం, కెనడాలోనో ఎక్కడో ఏదో దేశంలో కూడా అడవులన్నీ తగలబడిపోయినాయి. దాంట్లో ఎన్నో జీవరాశులు కూడా కాలిపోయినాయి. కారు చిచ్చు అంటారు దాన్ని. చూడండి, నోటిలో ఉన్నటువంటి ఈ నాలుక అగ్నియే, ఇది మన దేహంలో ఒక అవయవముగా ఉంది. ఈ అవయవం అంట పాప ప్రపంచమై ఉందంట. అది ప్రకృతి చక్రానికి కూడా ఏం పెడుతుందయ్యా అంటే చిచ్చు పెడుతుంది అని బైబిల్లో రాయబడింది. చదవండి అమ్మా, చదవండి. చాలు సరే. అంటే నాలుక కూడా ప్రియులరా మన అవయవంలో ఒకటి. అది కూడా దేవుడి చేత అమర్చబడిందే. అది కూడా దేవుని చేత అమర్చబడింది. మరి ఎందుకు అమర్చాడు దేవుడు నాలుకని అని మనం ఆలోచన చేస్తే ప్రియులరా, దేవుడు మన దేహములలో ఒక అవయవముగా దేవుడు ఎందుకు దాన్ని అమర్చాడు అని మనం ఆలోచన చేస్తే, అబద్ధాలు ఆడడానిక? దేవుడు మన దేహంలో ఒక అవయవముగా ఒక నాలుకను దేవుడు అమర్చాడు. అయ్యా ఎందుకు నాకు ఈ నాలుకను అమర్చావయ్యా ఈ దేహానికి అని మనం అడిగితే దేవుడు అంటున్నాడు, అబద్ధాలు ఆడడానికి దాన్ని నేను అమర్చలేదు, అబద్ధాలు ఆడడానికి కాదు. మరి దేనికి దేవుడు ఈ నాలుకనిచ్చాడు? ఎందుకు దేవుడు ఈ నాలుకనిచ్చాడు? ఈ స్వరాన్ని ఇచ్చాడు, ఈ మాటనిచ్చాడు, ఈ గొంతుకునిచ్చాడు దేవుడు మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, ఈ స్వరంతో, ఈ గొంతుతో, ఈ నాలుకతో ప్రార్థన చేసి, పాటలు పాడి, వాక్యం చదివి, వాక్యం అనేకులకు, మంచి మంచి మాటలు అనేకులకు మనం పంచుకోవాలని, ఆ నాలుక ద్వారా దేవుడు మహిమపరచబడాలని, ఆ నోటి ద్వారా దేవుడు మహిమపరచబడాలని, ఆ నోటి ద్వారా మనం తన చిత్తాన్ని, మనం ఇష్టాన్ని నెరవేర్చాలని దేవుడు మనకు నాలుకనిచ్చాడు, నోటినిచ్చాడు, స్వరాన్ని ఇచ్చాడు, గొంతిచ్చాడు. అబద్ధాలు ఆడడానికి నోరు మనకి ఇవ్వలేదు. అబద్ధాలు ఆడడానికి దేవుడు మనకి ఈ నాలుకని ఇవ్వలేదు. ఈ గొంతు దేవుడు మనకి ఇవ్వలేదు. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు అసహించుకునేవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అందులో అహంకార దృష్టి, 2 కళ్ళలాడు నాలుక, అది యెహోవాకు అసహ్యమైనది. కళ్ళలాడు నాలుక అది దేవునికి హేయమైనది. కళ్ళలాడు నాలుక అది దేవునికి ఇష్టం లేనిది, దేవుడు నచ్చనిది. కళ్ళలాడు నాలుక అంటే మీకు చెప్పాను కదా, అబద్ధాలాడేటటువంటి నాలుక అంటే దేవునికి ఇష్టం ఉండదు.
దేవా మరి ఎందుకు నాయనా నాకు నాలుకనిచ్చావంటే, ఎవరే నీకు నాలుకనిచ్చింది నువ్వేదో అబద్ధాలు ఆడతావని, బూతులు మాట్లాడతావని, పనికి మాలిన అపవిత్రమైన ఒట్టి మాటలు మాట్లాడి నువ్వు అపవిత్రమైపోతావని కాదు నీకు నాలుక ఇచ్చింది. నీకు నాలుక నేను ఇచ్చాను ఎందుకంటే నా చిత్తాన్ని ఆ నాలుక ద్వారా నువ్వు నెరవేరుస్తావని, నా ఇష్టాన్ని ఆ నాలుక ద్వారా నువ్వు నెరవేరుస్తావని నీకు నాలుక ఇచ్చాను. కానీ నువ్వేదో అబద్ధాలు ఆడతావని, కళ్ళలాడుతావని, బింకములాడుతావని నేను నీకు నాలుక ఇవ్వలేదు అంటున్నాడు దేవుడు. కాబట్టి ప్రియులారా, అబద్ధం అనేది మనం దేవుడు మనకిచ్చినటువంటి అవయవాలలో ఒకటైనటువంటి నాలుకతో మనం ఆడే అబద్ధం అనేది అది ఎంతటి ప్రమాదం అంటే ప్రియులారా, అది ఎంత ప్రమాదకరమైనదని ఒకసారి మనం ఆలోచన చేస్తే ఒకసారి అది మనల్ని నరకానికి తీసుకెళ్ళినంత ప్రమాదకరమైంది. తెలుసా మీకు? ఏమైందిలే పాస్టర్ గారు, చిన్న అబద్ధమే కదా అంటారేమో. అబద్ధం అనేది చిన్నదైనా అబద్ధమే దేవుని దృష్టిలో, అబద్ధం అనేది పెద్దదైనా అబద్ధమే దేవుని దృష్టిలో. అబద్ధాలలో చిన్న అబద్ధాలు, అబద్ధాలలో పెద్ద అబద్ధాలు ఏం ఉండవు. అబద్ధం అంటే అబద్ధమే. ఆ అబద్ధం అనేది ఎంత ప్రమాదమో, ఆ అబద్ధం అనేది మనల్ని ఎక్కడికి పోకుండా ఎక్కడికి చేరుస్తుందో మనం అందరం తెలుసుకోవాలి ప్రేమ దేవుని వల్లరా. చాలామంది అంటారు 100 అబద్ధాల 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలరా అంటారు పెద్దలు. నేనంటాను 1000 అబద్ధాలు ఆడి పెళ్లి చేసామంటే ఆ పెళ్లి పెటాకులు అయిపోద్ది. అబద్ధాలు ఆడి పెళ్లి చేయకూడదు, నిజాలు చెప్పి పెళ్లి చేయాలి. అర్థమవుతుందా? అబద్ధం అనేది ప్రియులారా అది చాలా చాలా ప్రమాదకరమైనది. అది చిన్నదైనా అది పెద్దదైనా, అది మనం చచ్చిన తర్వాత అది మనల్ని నరకానికి ఈడ్చుకెళ్ళినంత భయంకరమైనటువంటి పాపం అది. ఒకసారి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాలు మీరు తెరవండి. మీ గ్రంథంలో ఉన్నది మీరు చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వాక్యం చదవండి తల్లి. అబద్ధం అనేది ఎంత ప్రమాదమో, అది మనకి ఎంత ఘోరమైనటువంటి శిక్షలోకి మనల్ని తీసుకెళ్తుందో మనకు తెలియాలి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వాక్యం చదువుతున్నారు. ఆ మాట ఆ గ్రంథంలో ఉందా లేదా మీరు చూడండి. రాసుకున్న వాళ్ళు చక్కగా రాసుకోండి. చదవమ్మా. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకం అన్నాడు. చూడండి, అగ్ని గంధకం అంట ప్రియమైన దేవుని వల్లరా. ఇనుములు కూడా కరిగిపోతాయి, రాళ్ళు కూడా కరిగిపోతాయి. అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ఇది 2వ మరణం. ఇది ఆత్మ మరణం. అమ్మ వినండి, అబద్ధాలాడి వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అబద్ధం ఆడకపోతే లాభాలు రావు నాయనా, అబద్ధం ఆడకపోతే కడుపు నిండదు, అబద్ధం ఆడపోతే మా జీవితాలు ఏమైపోతాయో అని చాలామంది అబద్ధాల మీద ఆధారపడిపోయి వ్యాపారాలు చేసేవాళ్ళు లేకపోలేదు. అబద్ధాల మీద ఆధారపడి డబ్బు సంపాదించుకునే వాళ్ళు లేకపోలేదు. అబద్ధమారి డబ్బు సంపాదించుట అది ఊపిరితో సమానం అంటాడు సొలొమోను మహారాజు గారు. కష్టపడి డబ్బు సంపాదించుకోవాలి, న్యాయంగా డబ్బు సంపాదించుకోవాలి తప్పితే అబద్ధమారి డబ్బు సంపాదించుకుంటే అది నీ ఊపిరితో సమానం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియ దేవుని ప్రజలారా, అబద్ధం ఆడడం అనేది అది ఎంతటి ప్రమాదకరం అంటే ఇక్కడ సెలవిస్తున్నాడు. అబద్ధికులందరూ అంటే అర్థం ఏంటి? అబద్ధికులందరూ అంటే అర్థం ఏంటి? వారిలో చిన్నవాళ్ళ, వాళ్ళలో పెద్దవాళ్ళ, లేకపోతే నడి వయసులో ఉన్నవాడా, లేకపోతే వృద్ధుల, లేకపోతే అగ్రరాజ్యాన్ని ఏలుతున్నటువంటి అధికారుల, ప్రధానుల, ఎవరైనా సరే అబద్ధమాడే వారందరూ, లేకపోతే వాళ్ళు సేవకుల, వాళ్ళు విశ్వాసుల, వాళ్ళు సంఘ పెద్దల, ఎవరైనా దేవుని దృష్టిలో అందరూ ఒకటే. ఆయనకి దేవుడికి అందరూ ఒకటే. దేవుని దృష్టిలో అందరూ ఒకటే మనం. కాబట్టి ప్రియులారా చూడండి, అబద్ధికులందరూ కూడా మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం అన్నాడు. అంటే ఒక మనిషి ఆడేటటువంటి అబద్ధం వలన ఆ మనిషి ఆత్మకు ఎంత ప్రమాదం అంటే ప్రియులారా, ఆ ఆత్మ పాతాళములో ఉన్నటువంటి అగ్ని జ్వాలల్లోనికి వెళ్ళే అవకాశం ఉంది. ఆరని అగ్నిలో తీరని బాధతో చావని ఆత్మగా కలకాలాలు యుగయుగాలు ఆ ఆత్మ అక్కడికి వెళ్ళి ఏమైపోవాలి? అక్కడ ఏముంది? వేదన, బాధ, కన్నీరు, ఆకలి, దప్పులు అన్నీ ఉన్నాయి అక్కడ.
ఆ భయంకరమైనటువంటి అగ్ని జ్వాలల్లోనికి వెళ్ళిపోవాలి, ధనవంతుల్లాగా కాలిపోవాలి. అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుతూ ఉంటాయన్నాడు. మరొక మాట చూడండి, ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయము ఒకసారి చూడండి. ఈ అబద్ధికులందరూ కూడా ఎక్కడ ఉంటారు ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వాక్యం. ఈ అబద్ధికులందరూ ఎక్కడ ఉంటారయ్యా అని మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం పక్క పేజీ 22:15. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అమ్మో చూడండి, అబద్ధమును ప్రేమించి జరిగించు వారందరూ వెలుపట్టనుంటారంట. అయ్యలారా, అమ్మలారా, నా సహోదరులారా, నా సహోదరిమణులారా, ప్రత్యక్షంగా పరోక్షంగా దేవుని వాక్యాన్ని ప్రేమిస్తూ ఆసక్తితో వినాలని ఇష్టపడుతున్నటువంటి దేవుని ప్రజలారా, అబద్ధాన్ని కూడా ప్రేమించి జరిగించే వాళ్ళు ఉన్నారా? అబద్ధాన్ని ప్రేమించి జరిగించే వాళ్ళు ఉన్నారా? ఎందుకు లేరు? ఉన్నారు చాలామంది. అబద్ధాలు ఆడమే మాకు ఇష్టం, అబద్ధములు మాకెంతో ప్రియములు, అబద్ధాలు ఆడబోతే మేము బ్రతకలేమని బ్రతికే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వారికి దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, అబద్ధమును ప్రేమించి జరిగించు వారందరూ కూడా ప్రియులారా ఎక్కడుంటారయ్యా అంటే వారు వెలుపట నుందురు. వెలుపట నుందురు అంటే వెలుపట అనే పదానికి మీకు అర్థం చెప్పాను. ఎవరు వెలుపట ఉందురు అనే అంశం విన్నారు కదా. వెలుపట ఏముంటుంది అంటే వెలుపట ఏముంటుంది? ఏడుపును పండ్లు కొరుకుటయు అక్కడ ఉంటుంది. అదే నరకం, అదే నరకం, అదే వేదనకరమైన స్థలం. అంటే అబద్ధములో ప్రేమించి జరిగించు వారందరూ వెలుపట ఉంటారు అంటే నరకంలో ఉంటారు. అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుటయు ఉంటుంది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని ప్రజలారా, ఈ అబద్ధం మన ఆత్మకి ఎంత ప్రమాదం అంటే అది నరకానికి తీసుకువెళ్ళే అవకాశం ఉంది. అబద్ధం అనేది చాలా ప్రమాదకరమైంది. చెప్పాను కదా, అది చిన్న అబద్ధమైనా సరే, అది పెద్ద అబద్ధమైనా సరే, అబద్ధము అబద్ధమే. ఈరోజు చూడండి ప్రియులారా, ఒక కుటుంబాన్ని మనం ఆలోచన చేస్తే, ఒక భర్త తన భార్యతో అబద్ధాలు, ఒక భార్య తన భర్తతో అబద్ధాలు, పిల్లలు తల్లిదండ్రులతో అబద్ధాలు, తల్లిదండ్రులు పిల్లలతో అబద్ధాలు. సరే, సంఘములోనికి వచ్చామనుకోండి, సేవకుడు విశ్వాసులతో అబద్ధాలు, విశ్వాసులు సేవకుడితో అబద్ధాలు, పెద్దలో అబద్ధాలు. సొసైటీలో మీరు చూడండి ఎలా ఉందంటే పరిస్థితి. లోకములో ఉన్న వాళ్ళు ఏదో అబద్ధాలు ఆడుకుంటున్నారు, వాళ్ళ బ్రతుకులు అలా ఉండే అనుకుంటే, అరే లోకములోంచి వేరు చేయబడి సురక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి సంఘములోకి వచ్చి కూడా ఈరోజు చాలామంది అబద్ధాలతోనే కాలాలు గడిపేస్తున్నారు. అబద్ధాలతోనే కాలాలు గడిపేస్తున్నారు. అదే చెప్తుంది దేవుడు వాక్యం చదివిస్తుంది. అబద్ధము నీ ఆత్మకు ప్రమాదం. అబద్ధం ఆరుట వలన నీ ఆత్మ నరకానికి వెళ్ళే అవకాశం ఉంది. కళ్ళలాడు నాలుక, అబద్ధాలాడే నాలుక యెహోవాకు అసహ్యము. కళ్ళలాడే నాలుక, అబద్ధాలాడే నాలుక ఆయనకు హేయమైనది, ఆయనకు నచ్చనిది. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ప్రియమైన దేవుని వల్లరా. కాబట్టి కళ్ళలాడు నాలుక యెహోవాకు అసహ్యమైనది. చెప్పాను కదా, కళ్ళలాడు నాలుక అంటే అర్థం ఏంటి? అబద్ధాలాడేటటువంటి నాలుక. ఇంకా మనం ఆలోచన చేస్తే ప్రియులరా, మొట్టమొదట ఈ భూమి మీద అబద్ధం ఆడినటువంటి వారెవరో చెప్పగలరా? హవ్వమ్మ అన్నారు, తర్వాత ఆదాం అన్నారు, తర్వాత కయీన్ అన్నారు, తర్వాత ఇప్పుడు వచ్చారు మళ్ళీ నేను ఇలా 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 అంటున్నారు, అప్పుడు సాతాను అంటున్నారు. ప్రియమైన దేవుని వలన ఈ సృష్టిలో మొట్టమొదటిసారి అబద్ధాన్ని ఆడింది ఎవరయ్యా అంటే సాతాను, అపవాది, ఆది మహాఘట సర్పం, క్రూర మృగం, మన విరోధి. సాతాను కూడా అబద్ధం ఆడాడు ఫస్ట్ ఎక్కడ అంటే ఏదేను అనే వనములో వచ్చేసి ఏం చెప్పాడు దేవుడేమో, మీరు తినొద్దురా, తింటే చచ్చిపోతారా అని చెప్పాడు దేవుడు. అప్పుడు సాతాను వచ్చి ఏం చెప్పింది? లేదు మీరు తినొచ్చు, మీరు తింటే దేవతలు అయిపోతారని చెప్పేశాడు. ఇప్పుడు దేవుడు నిజం చెప్పాడా, దెయ్యం నిజం చెప్పిందా? మరి ఇప్పుడు వీళ్ళిద్దరూ నిజం చెప్పింది విన్నారా, అబద్ధం చెప్పింది విన్నారా? చెప్పండి అమ్మా, ఏం విన్నారు? నిజమంట చెప్పులు వేసుకునే లోపలనే అట గడప దాటక ముందే అబద్ధం అంట ఊరంతా చుట్టేసి వచ్చిందంట ప్రియులారా. ఇది సామెత. నిజమే. ఈరోజు నిజం చెప్పేవాడంటే ఎవడికి నచ్చడు. ఈరోజు నిజం మాట్లాడేవాళ్ళంటే ఎవరు నమ్మరు. ఆ రోజు సాతానుకు చెప్పినటువంటి మాటలు
అబద్ధం మాటలే ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము హవ్వమ్మ నమ్మారు. కానీ దేవుడు వారిని నిర్మించినటువంటి దేవుడు, సృష్టిని కలుగు చేసిన దేవుడు, నాయన మీరు తినొద్దురా, మీరు తింటే ఈ దినమున మీరు చచ్చిపోతారా ఆత్మీయంగా చెబితే ఆ మాట వినకుండా అపవాది చెప్పిన లాలన మాటలు, మోసపూరితమైన మాటలు విని వెంటనే తిని తప్పు చేశారు. నిజం చెబితే ఎవరు నమ్మరు. ఈరోజు అబద్ధాలే ప్రియములు చాలామందికి. అబద్ధాలు చెప్పేవాళ్ళంటే ఇష్టం, అవే వారికి తీయగా ఉంటాయి, అవే వాళ్ళకి ఇష్టం, వాళ్ళే ప్రియములు వాళ్ళకి. నిజం మాట్లాడే వాళ్ళంటే నచ్చరు, ప్రేమించరు, వారిని ఓరక చిన్నచూపు చూస్తూ ఉంటారన్నమాట. ఈ సృష్టిలో మొట్టమొదటిసారిగా అబద్ధం ఆడింది ఎవరయ్యా అంటే సాతాను. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగబోతున్నా, చాలా జాగ్రత్తగా వినండి. అదేంటయ్యా అంటే ఈ అబద్ధం ఆడే లక్షణం ఎవరిది? ఈ అబద్ధం ఆడే స్వభావం ఎవరిది? సాతానుది. దేవుని స్వభావం కాదది, సాతాను స్వభావం. సాతాను స్వభావం చూద్దాం, దాని గురించి కూడా చూద్దాం. కాబట్టి కళ్ళనాడు నాలుక, అబద్ధాలు ఆడేటటువంటి నాలుక యెహోవాకు హేయములు అన్నాడు. అయితే మరి ఎలా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడంటే ప్రియులారా, ప్రాణం పోయేటటువంటి పరిస్థితి అయినా సరే అబద్ధం ఆడకుండా ఉండేవారంటే దేవునికి ఇష్టం. నువ్వు కానీ ఇదిగో ఇక్కడ నిలబడి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నటువంటి నేను కానీ మనందరం కూడా ప్రియులారా, ప్రాణం పోయేటటువంటి ఆ చివరి క్షణంలో కూడా అబద్ధం అనేది మనం ఆడకుండా నిలబడి కలిగితే అప్పుడు మనం దేవునికి ఇష్టం అవుతాం. వినండి అమ్మా. లేదనుకోండి దేవునికి మనం ప్రియులారా అసహ్యులుగా మారిపోతాం. దేవుడికి మనం అంటే ఇష్టం ఉండదు, దేవుడికి మనం అంటే సంతోషం ఉండదు, దేవుడు మనల్ని అసహ్యించుకుంటాడు. దేవుడు మనల్ని ఇష్టపడాలంటే ప్రియులారా, మన ప్రాణం పోతున్న, గొంతు మీద కత్తి పెట్టిన, రక్తాన్ని చిందిస్తున్న మన నోటిలో నుంచి నాలుక ఏం ఆడకూడదు చెప్పండి? అబద్ధం అనేది ఆడకూడదు. ఎందుకు ఆడకూడదు? అది దేవునికి అసహ్యమైనటువంటి లక్షణం, అది దేవునికి హేయమైన లక్షణం, అది నరకానికి మన ఆత్మను ఈడ్చుకెళ్ళే భయంకరమైనటువంటి పాపం అది. కాబట్టి మనం అబద్ధం ఆడడానికి వీలు లేదు. అర్థమవుతుంది కదా? మనం అబద్ధం ఆడడానికి వీలు లేదు. ఎందుకు అబద్ధం ఆడకూడదంటే, అబద్ధం ఆడేవంటే మాత్రం కన్ను మూస్తే తిరిగి రాని మహాలోకమైన పాతాళానికి మన ఆత్మ ఒక్క క్షణంలోనే దిగిపోద్ది. అంత ప్రమాదకరమైనది. మీ ఉద్యోగాల్లోన మీరు నిజాయితీగా ఉండండి, మీ వ్యాపారాల్లోన నిజాయితీగా ఉండండి, మీరు సంపాదించే ప్రతి సంపాదనలోన నిజాయితీగా సంపాదించండి. ఎక్కడ కూడా సరే ఏ విధము చేతనైనా సరే అబద్ధమాడి కానీ ఏదైనా మీరు చేశారా? మనం చేశామా? దేవుడు మాత్రం పైన ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు. ఒకరోజు మనం అందరం ఆయన సింహాసనం ఎదుట నుంచోవాలి. మనం చేసిన ప్రతి కార్యక్రమానికి, ఆడిన ప్రతి అబద్ధానికి దేవుడికి లెక్క చెప్పాలి. మనుషులు పలుకు ప్రతి మాట గురించి విమర్శ దినమని ఏం చెప్పాలంట? అవి మంచివైనా సరే, అవి చెడ్డమైనా సరే దేవుడికి మనం లెక్క చెప్పాలి. ప్రతి మాట మన మాటలన్నీ కూడా దేవుడు రికార్డ్ చేస్తున్నాడు. మనం వాడే అబద్ధాలు దేవుడు రికార్డ్ చేస్తున్నాడు. మనం మాట్లాడే నిజాలు దేవుడు రికార్డ్ చేస్తున్నాడు. మనం మాట్లాడే ప్రతి మాట గురించి రేపొద్దున మనం మాట్లాడలేదయ్యా అంటే దేవుడు రికార్డ్ చేసి వినిపిస్తాడు. మనకే తెలుసు అనుకుంటా, సెల్ ఫోన్లో అరే రికార్డ్ చేయరా, వీడియోలు తింటారు చాలామంది. ఏదైనా గొడవ అయిందనుకో, నేను ఒక సమస్య కోసం వెళ్తే ఏది మా వాళ్ళు అన్నారని మీకు రికార్డ్ ఏది వినిపిండి అంటున్నారు. వినిపిండి నమ్ముతాం. రేపొద్దున దేవుడు మనం అన్నా కూడా, అయ్యా నేను అబద్ధం ఆడలేదయ్యా అక్కడ అన్నా కూడా రికార్డు పెడతాడు దేవుడు, లేకపోతే స్క్రీన్ పెట్టి చూపిస్తాడు దేవుడు. దేవుని చేతిలో నుంచి తప్పించుకుపోవటం అది అసంభవం. కాబట్టి నా ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, మీ మేలు కోరి మీ భవిష్యత్తు బాగుండాలని మీరందరూ దేవుడున్నటువంటి ఆ స్వర్గలోకమైనటువంటి ఆ సంతోషకరమైనటువంటి ఆ నిత్య జీవములోనికి మీరు ప్రవేశించాలి అనేటటువంటి కోరికతో ఇదిగో ఈ మాటలు మీకు నేను చెప్తున్నాను. తప్పితే నాకెవరి మీద ఎటువంటి ఏం ఉండవు. వాస్తవం చెప్పాలంటే ఇవన్నీ కూడా ప్రేమతో చెప్పేటటువంటి మాటలే. మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ లోపాలన్నీ మనం దిద్దుకోవాలి. అయ్యా అహంకార దృష్టి నీకు ఇష్టం లేదా? అయితే అది నాలో ఉందో ప్రభు, నేను తీసేసుకుంటాను. కళ్ళలాడే నాలుక నీకు ఇష్టం లేదా? అది నీకు అసహ్యమైందా?
నిజమే నాయన, ఇంతవరకు నేను కళ్ళలాడాను నాయన, ఇక నుంచి నేను కళ్ళలాడను నాయన అని మనం వాటిని ఒప్పుకొని విడిచిపెడితే దేవునికి ఇష్టలుగా మారుతాం. దేవునికి ఇష్టలుగా మారితే మనం పరలోకానికి వెళ్ళిపోతాం. కాబట్టి ప్రియులారా, యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. దానిలో మొదటిది అహంకార దృష్టి గురించి మనం నేర్చుకున్నాం. రెండవదిగా కళ్ళలాడే నాలుక అంటే ఆయనకు అసహ్యమైనది. అబద్ధములాడేటటువంటి నాలుక, అబద్ధమును ప్రేమించి జరిగించేటటువంటి నాలుక ఆయనకు అసహ్యమైనది. ప్రియులారా, ఇంకా బైబిల్ గ్రంథంలో దీని గురించి మనం ఆలోచన చేస్తే ఎన్ని రిఫరెన్స్లు బైబిల్ గ్రంథంలో రాయబడిందంటే, సామెతల గ్రంథం 12:19 మీరు రిఫరెన్స్ రాసుకోండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 19వ వాక్యం మీరు రిఫరెన్స్ రాసుకోండి. అక్కడ ఏముందో చదవండి. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమయుండును, అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును. క్షణమాత్రమే ఉండును. అబద్ధము ఆడే నాలుక క్షణమాత్రమే ఉంటుంది అక్కడ రాయబడింది. ప్రియులరా, మరొక రిఫరెన్స్ చదువుతాం. సామెతల గ్రంథం అదే 12వ అధ్యాయం అదే 22వ వాక్యం చదవండి. 12వ అధ్యాయంలోని 22వ వచనం. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు. అబ్బబ్బబ్బా, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కడి చెప్పాలి అందరూ చేతులు పైకెత్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబద్ధమాడే పెదవులు యెహోవాకు హేయములంట. సత్యవర్తనులు, సత్యవర్తనులు అంటే సత్యం అంటే నిజము మాట్లాడేవాళ్ళు, నిజము మాట్లాడేవారు సత్యవర్తనులు, ఆయనకు ఇష్టులు. అయ్యా అమ్మ, దేవునికి ఇష్టడుగా ఉండాలనుకుంటున్నావా? దేవుడు అసహించుకునేవాడుగా ఉండాలనుకుంటున్నావా? దేవునికి ఇష్టడుగా ఉండాలి, ఇష్టడాలుగా ఉండాలి అంటే సత్యవర్తనులు మాత్రమే ఆయనకి ఇష్టలు. అబద్ధమాడే పెదవులు ఆయనకు అసహ్యములు. అబద్ధమాడేవారంటే ఆయనకు అసహ్యం. సత్యవర్తనులు అంటే నిజము మాట్లాడేవారంటే ఆయనకి ఇష్టం. బైబిల్లో ఉందమ్మా అమ్మా? ఈ రిఫరెన్స్ బైబిల్లో ఉందా? మళ్ళీ చదవండి, మళ్ళీ చదవ. అబద్ధమాడు పెదవులు దేవునికి హేయములు, సత్యవర్తనులు ఆయనకి ఇష్టులు. నువ్వు ఇష్టుడుగా, నువ్వు ఇష్టురాలుగా ఉండాలంటే సత్యమే పలకాలి, సత్యమే పలకాలి. ఇక్కడొక మాట, అక్కడొక మాట, వాళ్ళతో ఒక మాట, వీళ్ళతో ఒక మాట, వీళ్ళన్న మాట తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పడం, వాళ్ళన్న మాట తీసుకొచ్చి వీళ్ళకి చెప్పడం, ఇలాంటి మాటలన్నీ చెప్పుకున్నాం అనుకోండి, రేపొద్దున ఇదిగో మీరు ఎంత ప్రయాసపడుతున్నారు కదా, ఎంత ప్రయాసపడుతున్నారు కదా, చివరికి నరకానికి పోతారు. చాలామంది కూర్చోలేనటువంటి పరిస్థితి, కాళ్ళు నొప్పులు, నడువులు నొప్పులు అయినా కూడా కూర్చుంటారు. ఎందుకు ఇంత ప్రయాస? పరలోకానికి పోవాలనే కదా. మరి ఇలాంటి లోపం మనం పెట్టుకుంటూ వెళ్తామా? మరి దేవుడు ఇలాంటి లోపాన్ని మనకు చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. సాత్వికమైన మంచి మనసుతో ఈ మాటలు స్వీకరించి, నిజమేనయ్యా, కళ్ళలాడే నాలుకనైనా నాది, అబద్ధమాడే పెదవులు కలిగిన వాడనయ్యా, దయచేసి ఈ అబద్ధమాడే పెదవుల నుంచి నన్ను విడిపించి, ఈ కళ్ళలాడు నాలుక నుంచి నన్ను విడిపించు ప్రభువా, ఎందుకంటే నీ ఉన్న నిత్య జీవానికి నేను దూరం అయిపోతాను నాయన, నరకానికి వెళ్ళే ప్రమాదం ఉంది ప్రభువా అని దేవుని మనం క్షమాపణ కోరుకోవాలి. మరలా ఎప్పుడు ఇంక అబద్ధం ఆడకుండా నిజమే పలకాలి. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములైతే సత్యము మాట్లాడే పెదవులు, సత్యము మాట్లాడే నాలుక, సత్యవర్తనులు ఆయనకు ఇష్టులు. బాబా, ఎంత మంచి మాటలండి, నిజంగా ఎంత అద్భుతమైన మాటలు ప్రియమైన దేవుని వల్ల. సమాజాన్ని సంస్కరించే మాటలు, సమాజాన్ని వెలిగించేటటువంటి మాటలు, సమాజాన్ని తప్పు మార్గంలో నుంచి నీతి మార్గం వైపు నడిపించేటటువంటి మాటలు, సమాజంలో ఉన్నటువంటి దుష్టత్వం నుంచి తప్పించి నీతి గల మార్గంలో నడిపించేటటువంటి మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు. ఈ మాటలు బైబిల్ గ్రంథంలో తప్పితే ఇక మనకి ఎక్కడ దొరకవు. యెహోవాకు అసహ్యములైన విషయాలు ఇవి. కళ్ళలాడు నాలుక యెహోవాకు అసహ్యమైనది, అనగా అబద్ధములాడే నాలుక యెహోవాకు అసహ్యమైనది, అది యెహోవాకు హేయమైనది. అది మనం కలిగి ఉండకూడదనేది దేవుని యొక్క కోరిక. కీర్తన గ్రంథం 119వ సంకీర్తన 163 కూడా మీరు రాసుకోండి ఈ సమయంలో. కీర్తన 119వ సంకీర్తన 163వ వచనంలో ఈ విధంగా రాయబడింది. అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము. బా, అబద్ధమంట, అబద్ధము నాకు అసహ్యం, అది నాకు హేయము. ఏమండి? మరలా అదే 119వ సంకీర్తన 128వ వచనం కూడా చదవండి.
119వ సంకీర్తన 128వ వచనం కూడా, అబద్ధములన్నీ ఈ మాట ఒకటి చాలు నాకు, పైన రైట్ సైడ్ పైన, అబద్ధపు మాటలన్నీ లేదా అబద్ధములన్నీ నాకు అసహ్యములు. ఎవరికి అసహ్యములు? దేవుడికి అసహ్యములు. మరి మనకు ప్రియములా ఇవి? అబద్ధములన్నీ నాకు అసహ్యములు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము. కీర్తన 101వ సంకీర్తన 7వ వచనం, 101వ కీర్తన 7వ వచనం చదువమ్మా. మోసము చేయువాడు, అబ్బో మోసం గురించి ఒకరోజు మాట్లాడుకుందాం. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు. అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలవడు. అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలవడు. ఈరోజు మనం అబద్ధాలు ఆడుతున్నాం కదా, ఒకరితో ఒకరం ఎలా పడతాలా, ఇది మనకు సరిపోతుంది ఈ రోజుకి. రేపొద్దున దేవుని ఎదుట మనం నిలవలేం. ఇక్కడో ఈరోజు మనం ఎన్ని అబద్ధాలు ఆడి ఎన్ని చేసినా మనకు సరిపోద్ది, అది దేవుని దగ్గర సరిపోదు. అర్థమవుతుంది కదమ్మా? అందుకే ఇక్కడ అంటున్నాడు, ప్రియులరా, అబద్ధములాడువాడు నా ఎదుట నిలవలేడు. నీతిమంతుడు ఎలా ఉంటాడు మరి? నీతిమంతుడైతే సింహం వలె ధైర్యంగా నిలబడతాడు దేవుని ఎదుట తలెత్తుకొని. అబద్ధాలు ఆడేవాడు ఆయన ఎదుట నిలబడతాడా? తలెత్తుకోగలడా? అబద్ధములాడువాడు నా ఎదుట నిలవలేడు. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 5వ వాక్యం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 5వ వాక్యం. అబద్ధములాడువాడు తప్పించుకొనడు. ఉందమ్మా మాట ఉందా బైబిల్లో? లేదనుకోండి నేనేదో కల్పించుకొని చెప్తున్నాను అనుకుంటారు చాలామంది. ఈరోజు కొంతమంది నా మీద విమర్శలు చేస్తున్నారు, నేనేదో బైబిల్లో లేని విషయాలు చెప్తున్నాను. కళ్ళున్న వాళ్ళైతే చూసుకోవచ్చు. మనం అంటే ఇష్టం లేని వాళ్ళు మన మీద ఎన్నేం చెప్తారు. మనల్ని ప్రేమించే వాళ్ళు అనుకోండి, మనం తప్పు చేసినా మంచిగానే మాట్లాడతారు. ఓకేనా? మనం అంటే నచ్చం కాబట్టి మన మీద ఎన్నైనా సృష్టిస్తారు. రైట్, చదవండి. అబద్ధములాడువాడు తప్పించుకొనడు అన్నాడు. ఎవరి చేతిలో నుంచి తప్పించుకోడు? అబద్ధాలాడేవారు ఎవరైనా సరే, అది నేనైనా అది నువ్వైనా ప్రపంచంలో ఉన్న మనిషి అన్న ఎవరైనా సరే, దేవుని చేతిలో నుంచి తప్పించుకోవడం అసంభవం. ఈరోజు ఏదైనా తప్పులు చేసామనుకోండి, కోర్టులకు వెళ్ళామనుకోండి, కోర్టులో న్యాయం జరగట్లేదు వాస్తవం చెప్పాలంటే, అక్కడ ఏదో ఒకటి చేస్తే మరమ్మతులు చేసేస్తే అయిపోద్ది, తప్పించుకోవచ్చు. కానీ దేవుడి చేతిలో పడితే తప్పించుకోవడం అసంభవం. దేవుని చేతిలో పడితే అది బహుభయంకరం. అబద్ధములాడువాడు తప్పించుకొనడు అంటే అసలు దేవుడి చేతిలో మనం ఎక్కడికి వెళ్ళి తప్పించుకుంటాం? వాస్తవం చెప్పాలంటే అడిగిన తప్పించుకుంటామా? ఆకాశంకి ఎక్కినా ఆయన అక్కడ ఉన్నాడంట, భూమి మీద ఉన్నా ఆయన ఇక్కడ ఉన్నాడంట, పాతాళ గర్భములో పండుకొనిను ఆయన అక్కడ ఉన్నాడంట. ఆయన ఎక్కడ లేడు? ఆయన సర్వాంతర్యమైన దేవుడు కదా. మరి ఆయన కన్నుల్లో నుంచి మనం ఎక్కడికి దాక్కుని పోగలం అబద్ధాలాడి? చెప్పండి మీరు చెప్పండి, పిల్లలు చెప్పాలి, యవనస్తులు. మనం అబద్ధాలాడి ఆయన కన్నుల్లో నుంచి తప్పించుకోగలమా? ఆయన చేతిలో నుంచి తప్పించుకోగలమా? ఎవ్వరూ తప్పించుకోలేరు. ఒక దైవజనుడిగా నేను అబద్ధాలాడినా నేను తప్పించుకోలేను. ఒక విషయం చెప్పాలంటే, మీకంటే నాకే 3rd డిగ్రీ ఇస్తాడు దేవుడు. 3rd డిగ్రీ అంటే తెలుసా మీకు? కొట్టుడు, చావు కొట్టుడు, కొట్టుడు, చావు కొట్టుడు, చిత కొట్టుడు. ఏంటంటే 3: కొట్టుడు, చిత కొట్టుడు, చావు కొట్టుడు దైవజనుడికి. మీకు తెలియట్లా సంగతి? దైవజనుడికి చావు కొట్టుడే దేవుడి చేతిలో. మీకేముంది పాపం, పాస్టర్ గారు చెప్పింది మేము విందామయ్యా అంటారు మీరు. అందుకే మీలో అనేకులు బోధకులు కాకుండుడి, బోధకులైన మనము మరీ కఠినమైన తీర్పు ఉందని ఎరిగి బోధించదాం అంటాడు. పతోడు పట్టుకొని ఇలా ఎవరో ఏందో తెలియదు బోధలో, వినేవాళ్ళ కంటే బోధించే వాళ్ళు ఎక్కువైపోయారు.
వినేవాళ్ళ కంటే బోధకులు ఎక్కువైపోయారు ఈరోజు. కాదనేది కాదు, బోధించాలా, ఏం బోధించాలో తెలుసుకొని నేర్చుకొని బోధించాలి. ఏది పడితే అది వినేవాడు కుదా అని చెప్పేసి మనం చెప్పుకుంటూ పోయామనుకోండి, చెప్పేవాడు పోతాడు, వినేవాడు పోతాడు. అర్థమైందా? కాబట్టి ప్రతి అబద్ధాన్ని మనం నమ్మకూడదు. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అందులో కళ్ళలాడు నాలుక, అది యెహోవాకు హేయమైనది. అంటే అబద్ధాలాడేటటువంటి నాలుక, అబద్ధాన్ని ప్రేమించి జరిగించేటటువంటి నాలుక, అది యెహోవాకు హేయమైనది. ఆ నాలుక వలన తన ఆత్మ నరకానికి పోయేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఆ నాలుకను వాడాలి. మీ ఇంట్లో కూరగాయల కత్తి ఉందా? ఉందా లేదా? ఎంతమంది ఇళ్లలో ఉంది కూరగాయలు కోసుకునే కత్తి? చాకులు కానీ కత్తిపీటలు కానీ. దాన్ని ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు చెప్పండి? అమ్మో అంటున్నారు, కూరగాయలు వాడుకోవడానికి వాడుకోవచ్చంట, మెడకాయలు కోయడానికి కూడా వాడుకోవచ్చంట. అవునా? కానీ దేవుడు కూడా నాలుక కత్తిపోటు వంటి మాటలు అంటాడు బైబిల్లో. నాలుక ఎలాంటిదంట? కత్తి అన్నాడు. కత్తిపోటు మాటలు అంట. ఆ కత్తిపోటు మాటలో మనం మాట్లాడుతున్నప్పుడు ఎవరితోనైనా వాళ్ళ హృదయాలు గాయమైపోతాయి. కత్తితో ఒకవేళ పొడిస్తే దానికి కుట్లేసి మందో మాపేస్తే తగ్గిపోద్ది. కానీ మన నోటితో మనం మాట్లాడే మాట హృదయానికి గాయమైతే ఇక అది మాంద అంటారు పెద్దలు. అంత ప్రమాదకరమైందంట. కత్తిపోటు వంటి మాటలు మాట్లాడేవారు కలరు అంటాడు సామెతల గ్రంథంలో. కత్తిపోటు వంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారా? అమ్మో ఉన్నారంట. ఒకవేళ మనం ఏమైనా అలాంటి మాటలు మాట్లాడుతున్నామేమో, ఆ మాటల గురించి కూడా రేపు దేవునికి లెక్క చెప్పాలి. ఏ వ్యక్తిని మనం బాధ పెట్టకూడదు, ఎవరిని మనం పోగొట్టుకోకూడదు. పొద్దున ఒక పాట పాడే విన్నారా? పోగొట్టుకోకు ఎవరిని, ప్రేమతో రక్షించు అందరినీ. పోగొట్టుకోకు ఎవరినైనాను, ప్రేమతో రక్షించు కొందరినైనాను. ఎవరిని పోగొట్టుకోకూడదు, ప్రేమతో మనం రక్షించాలి కొందరినైనా. సాత్వికం మనలో ఉందనుకోండి, అందరిని సంపాదించుకుంటాం మనం. సాత్వికులు ధన్యులు వారు భూలోకమునే. సాత్వికం అనేకులు సంపాదించి పెడుతుంది. మనలో ఉన్నటువంటి ఈ కలలాడి నాలుగు, ఈ అహంకారం, ఇవన్నీ మనకు దూరం చేసేస్తుంది. దేవుల్లో ఉన్నప్పుడు ఫస్ట్లో అందరితో ప్రేమగా ఉంటారు. కొద్దిగా పాటలు, కొద్దిగా వాక్యం, కొద్ది పరిచర్య, కొద్దిగా బోధించడం నేర్చుకున్నారనుకో, అందరిని దూరం చేసుకుంటూ ఉంటారు. అది కాదు, అందరిని మనం ప్రేమించాలి. మనుషుల దయలో దేవుడు వర్ధిల్లాడంటే యేసు ప్రభు దేవుని దయలో వర్ధిల్లాడంట. అంటే దేవుని దయ మనకి ఎంత ఇంపార్టెంట్, మనుషుల దయ కూడా మనకు అంతే ఇంపార్టెంట్. మనల్ని చూసి మనుషులు దయ చూపాలి మన మీద. ఎస్తేరుని చూసి రాజు దయ చూపించినట్టుగా మనుషులకి మన మీద దయ కలగాలి. మనల్ని చూడగానే దయ పుట్టాలి వాళ్ళకి. మనల్ని చూడగానే అసహ్యం పుట్టిందనుకో, ఫెయిల్, మన భక్తిలో ఫెయిల్ అని అర్థం అనమాట. ఫెయిల్యూర్ పర్సన్స్ మనం అందరమే. దయ మనల్ని చూడగానే ఎదుటివారికి దయ కలగాలి. అమ్మా ఎంత మంచివాళ్ళు, ఎంత మంచివాళ్ళు. అమ్మ ఇదిగో ఈ భోజనం తినండి అమ్మా, ఈ కాయలు తినండి అమ్మా, ఇదిగో ఇవి ఉంచుకోండి, ఎన్ని కష్టాలు పడుతున్నారు అని మన మీద జాలి, దయ కలగాలి మనుషులకి. మనుషుల దయ ఎంత ఇంపార్టెంట్, దేవుని దయ కూడా మన మీద ఉండాలి. మరి మనల్ని చూసి దయ తెలిసే వాళ్ళు ఉన్నారా? మన సొసైటీలో మనల్ని చూసి దయ తెలిసే వాళ్ళు ఉన్నారా? మన మీద దయ చూపించే వాళ్ళు ఉన్నారా? దయగల వారిపై దయ చూపిస్తాడు దేవుడు, కఠినల వెడల ఆయన వెకటం చూపిస్తాడు. మనం దయగా ఉంటే దేవుడు కూడా మన మీద అనేకుల్ని దయ చూపిస్తూ ఉంటాడు. ముగించుకుందాం చూడండి ఇంకా. కాబట్టి నా ప్రియమైన దేవుని వల్లరా, యెహోవాకు అసహ్యమైనది కళ్ళలాడు నాలుక. పాత నిబంధన గ్రంథంలో మీకు తెలుసు కదా, 10 ఆజ్ఞలలో, ఇశ్రాయేలుకి దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏమాజ్ఞది? నిర్గమాకాండం 20వ అధ్యాయము 16వ వచనం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 16వ వాక్యం చదవమ్మా తొందరగా. 20:16గా అబద్ధం ఆడకూడదనే మాట. అబద్ధం ఆడకూడదు, దొంగిలింపకూడదు. అది సరే. ఏం ఆడకూడదని ఉంది? నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలుకోకూడదు అన్నాడు కదా.
సరే, అబద్ధం ఆడకూడదు అనేది మాత్రం మీరు మైండ్లో ఫిక్స్ అయిపోండి. అబద్ధము ఆడకూడదు అని ఉంటుంది నిర్గమకాండంలో. రెఫరెన్స్ ఏమన్నా ఉంటే గుర్తుంటే చెప్పండి ఎవరైనా. అబద్ధం ఆడకూడదు అనే మాట డైరెక్ట్గా చెప్పాడు దేవుడు, అబద్ధం ఆడకూడదు అని. సరే, తర్వాత చూపిస్తాను మీకు రెఫరెన్స్. అబద్ధము ఆడకూడదని దేవుడే చెప్పాడు ప్రియులారా. అబద్ధము ఆడకూడదు. ఎందుకు ఆడకూడదు అంటే ప్రియులారా, అది దేవుని స్వభావం కాదు, అది సాతాను స్వభావం. కాబట్టి మనం అబద్ధం అనేది ఆడకూడదు. ప్రియులారా, దేవుని స్వభావం, దేవుని లక్షణం ఏంటయ్యా అంటే ఆయన అబద్ధం ఆడే స్వభావం కాదు, కానీ ఆయన నిజము మాట్లాడేటటువంటి దేవుడు. ఒకసారి తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం చదవండి త్వరగా. అపోస్తుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. దేవుని స్వభావం ఎలాంటిదో, దేవునికి ఉన్న లక్షణం ఎలాంటిదో తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం చదవండి. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడు, ఆయనకి చేత కాదు అని అర్థం. అమలారా అయిలారా ముగించుకుందాం. చూడండి, దేవుడు తనకున్నటువంటి స్వభావమునకు విరోధముగా ఆయన ఏమీ చేయలేడంటే ఆయనకి చేత కాదు, ఆయనకు అది అసాధ్యం. ఇదేంటి దేవునికి అసాధ్యం, దేవునికి చేత కాదు అంటారేమో. అవును మరి, ఏంటి ఆయన స్వభావానికి వ్యతిరేకంగా ఆయన ఏం చేయలేడు? ఆయన స్వభావం ఏంటయ్యా అంటే ఆయన నిజం మాట్లాడేవాడు. మరి ఆయన స్వభావానికి వ్యతిరేకమైంది ఏంటంటే అబద్ధం మాట్లాడడం. ఒకసారి తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం, తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదవండి త్వరగా. ఎక్కడుందో తీతు పత్రిక? మరి తీతు పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదవండి. రాయినది. ఇప్పుడు ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా వినండి. మీ దగ్గర పెన్ను ఉంటే ఈ మాట అండర్లైన్ చేసుకున్నా. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే. చాలు అంటే ఇక్కడ మనం ఒక మాట ఆలోచించేయాలి. దేవుడికున్న స్వభావ లక్షణం ఏంటయ్యా అంటే అబద్ధమాడ జాలని దేవుడు అంట ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి గట్టి క్లాప్స్ కొడదామా? మనం నమ్మిన దేవుడు ఎలాంటి వాడు, ఆయన స్వభావం ఏంటంటే ఆయన అబద్ధమాడ జాలని వాడు. అబద్ధం ఆడడం ఆయనకి చేత కాదు మన వాడుక భాషలో. ఆయన స్వభావానికి విరోధముగా ఆయన ఏది చేయలేడంటే ఆయన స్వభావానికి వ్యతిరేకంగా ఆయన అబద్ధం ఆడలేడు. అబద్ధమాడ నేర జాలని దేవుడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 17-18 కూడా చదవండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 17-18 వచనాలు చూడండి. ఈ విధముగా దేవుడు ఈ మాట మరలా మీరు అండర్లైన్ చేసుకోవాలి. తాను అబద్ధమాడ జాలని. చాలు దేవుడు అనగలే ప్రియులారా, అబద్ధమాడ జాలని వాడు దేవుడు. ఆయన స్వభావానికి విరోధముగా ఆయన అబద్ధం ఆడలేడు. ఆయనకి చేత కదా అది. ఆయన స్వభావానికి వ్యతిరేకముగా ఆయన ఏది చేయలేడు. మనం నమ్మిన దేవుడు అబద్ధం ఆడజాలని దేవుడు. సంఖ్యాకాండం 23:19 ఒక మాట ఉంటుంది, రిఫరెన్స్ రాసుకోండి. సంఖ్యాకాండం 23:19 దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాదు అని ఉంటుంది అక్కడ. అమ్మా వింటున్నారా? అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాదు. అంతేనా? ఉందా మాట? ఉందా బైబిల్లో? చదువు అమ్మ, ఉంటే చదువు. దేవుడు అబద్ధమాడుటకు
అమ్మో బాబోయ్ ఆయన మానవుడు కాదంట. అంటే మానవులంటే అబద్ధం ఆడతారని అర్థమే కదా. దేవుడు అబద్ధమాడనివాడు అన్నాడు. అంటే దేవుడు అబద్ధమాడుడు, ఆయన మానవుడు కాదు అంటే అర్థం ఏంటంటే మానవులైతే అబద్ధాలు ఆడతారు, మనుషులైతే అబద్ధాలు ఆడతాడు, దేవుడు అబద్ధమాడు అని అర్థం. చెప్పాను కదా పైన 2 రిఫరెన్సుల్లో. అబద్ధమాడజాలని వాడు మనం నమ్మిన దేవుడు. ఆయన స్వభావానికి విరోధముగా ఆయన ఏది చేయలేడు, అబద్ధం ఆడలేడు ఆయన. ఎందుకంటే ఆయన దేవుడు, మనం మనుషులం కదని మరి అబద్ధాలతోనే పుట్టించాడు ఆయన మనల్ని. ఏమన్నా దేవుడు పుడితేనే అబద్ధాలు ఆడతా పుట్టామా? పుడితేనే అబద్ధాలు ఆడ పుట్టామా? అట పుట్టించాడా మనల్ని దేవుడు ఏమన్నా? ఏంటో కొంతమంది ప్రసంగాలు వింటుంటే నవ్వాలో బాధపడాలో అర్థం కాదు. సూర్యునిలో చీకటి ఎంత మాత్రం ఉండదు, దేవునిలో కూడా ప్రియులరా వెలుగులో చీకటి ఉండదు. దేవుడు అనగానే ఎవరైనా వెలుగు, ఆయనలో చీకటి ఏమాత్రం కూడా ఉండదు. సూర్యునిలో చీకటి ఉండదని మీకు తెలుసు. ఇది మీకు అర్థమైతే దేవునిలో కూడా ఆయన వెలుగు, ఆయనలో చీకటి ఉండదు. మనం ఎవరమే? ముగింపులోకి వచ్చాయి ఈ మాటలు మీరు వినాలి, చివరి ముగింపు మాటలు, హెచ్చరిక మాటలు. మనం ఎవరు మరి? ఆ చీకటి లేని సూర్యుని వలె ప్రకాశించేటటువంటి ఆ దేవునికి పుట్టినటువంటి పిల్లలు మనమంతా కదా. మరి ఆయనలో చీకటి ఏమాత్రము కూడా లేదు కదా. ఆయన సూర్యుడి వల్ల ఎప్పుడు ప్రకాశించుచున్నాడు కదా. ఆయన స్వభావ స్వరూప లక్షణాలు పునికి పుచ్చుకున్నటువంటి మనలో కూడా ఏముండకూడదయ్యా అంటే ఇదిగో ఆయన స్వభావానికి వ్యతిరేకంగా ఎలాగైతే ఆయన అబద్ధం ఆడజాలడో మనం కూడా అబద్ధాలు ఆడకూడదు. ఒకవేళ మనం అబద్ధాలు ఆడుతున్నాం అనుకోండి, ఇప్పుడు మనం ఊరి పిల్లలు మీరే చెప్పేది, ఎవరి పిల్లలమే? మనం నిజంగా దేవుని పిల్లలేమైతే, దేవుని స్వభావమే మనలో ఉంటే మనం అబద్ధం ఆడం. మరి అబద్ధం ఆడే స్వభావం, అబద్ధం ఆడే లక్షణం ఎవరిదయ్యా అంటే సాతానుది. ఇప్పుడు మనం అబద్ధాలు ఆడుతున్నామంటే మనం సాతానికి, ఇంక చెప్పేయండి, సాతానికి ప్రియమైన ముద్దు బిడ్డలం అన్నమాట. సాతానికి ప్రియమైన పిల్లలు మనమంతా. ఇప్పుడు సాతానికి పిల్లగా ఉంటావా, దేవుడికి పిల్లగా ఉంటావా? దేవునికి పిల్లోడిగా ఉండాలంటే, దేవునికి కుమారుడిగా కుమార్తెగా ఉండాలంటే, దేవుడు ఎలాగైతే తన స్వభావానికి విరోధంగా అబద్ధం ఆడడో మనం కూడా అలా అబద్ధం ఆడుకుంటుంటే ఆయన పిల్లలం అవుతాం. లేదు కాదుకూడదని అబద్ధాలే ఆడామనుకోండి, దేవునికి పిల్లలుగా ఉండం, కానీ సాతానికి పిల్లలుగా, తాతానికి ఏజెంట్లుగా పనిచేస్తాం. సాతాను స్వభావం ఏంటి? యోహాను సువార్త 8:44 మీకు తెలుసు కదా. సాతాను స్వభావం ఏంటంట? వాడు ఆది నుండి నరహంతకుడయ్యుండి. అసలు రిఫరెన్స్ చెప్పగానే మీరు విషయం చెప్పేసేయాలి నాకు. అప్పుడే మీరు నేను మిమ్మల్ని వాక్యాలు పెంచుతున్నట్టు మీరు వాక్యంలో ఎదుగుతున్నట్టు ఎక్కడెక్కడో ఆలోచిస్తున్నారు. ముగిస్తున్నా అని చెబుతున్నా మీకోసమే. రెఫరెన్స్ రాగానే నాకు మీరు ఆన్సర్ చెప్పేయాలి, బైబిల్లో ఎక్కడుందో. ఇంత వాక్యం నేర్చుకుంటున్నా, మీరు ఎక్కడెక్కడో ఉన్నారనుకోండి. అమ్మా యోహాను సువార్త 8:44 మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, యూదులతో అంటున్నాడు. యూదులు ప్రియులరా కొన్ని సాట్ల కొన్ని విధానాలు అబద్ధాల బ్రతుకుతుంటే వారితో చెప్తున్నాడు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉన్నాడు, సత్యమందు వాడు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడేటప్పుడు ఎలాంటి స్వభావాన్ని అనుసరించి అబద్ధం ఆడతాడంట? వాడు తన స్వభావాన్ని అనుసరించే వాడు అబద్ధం ఆడతాడు. అంటే ఇప్పుడు సాతాను వాడి స్వభావం ఏంటి అంటే అబద్ధం ఆడే స్వభావం. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. జనకుడు అంటే అబద్ధానికి తండ్రి ఎవడయ్యా అంటే దేవుడు కాదు. గుర్తుపెట్టుకోండి ప్రేమైన దేవుని ప్రజలారా, అబద్ధానికి తండ్రి దేవుడు కాదు, అబద్ధాన్ని కలుగు చేసిన వాడు దేవుడు కాదు. ఈరోజు అబద్ధం ఆడుతున్నాం కాబట్టే మనం, అబద్ధాలతో పుట్టాం కాబట్టే మనం పాపులు అంటారు చాలామంది. దేవుడు అబద్ధానికి తండ్రి కాదు. అబద్ధమునకు తండ్రి ఎవడయ్యా అంటే సాతాను వాడు అబద్ధాలు ఆడుతున్నాడు కాబట్టి, వీడు ఆ స్వభావాన్ని ధరించుకున్నాడు కాబట్టి అబద్ధం ఆడుతున్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని వల్ల అన్నీ క్లోజ్ చేసేసేయండి. ఇంకా దేవుడు అబద్ధమాడజాలని దేవుడు. ఆయన పిల్లలుగా మనం కూడా అబద్ధం ఆడకూడదు. నేను మీకు ఇంత వాక్యం చెబుతున్నాను కదా, నా హృదయంలో ఎంత భయమో ఎంత వేదనగా ఉందో మీకు తెలియట్లా. ఎంత ట్రై చేస్తున్నానంటే నేను నా శాయశక్తుల
100% ప్రయత్నం చేస్తున్నా అబద్ధం ఆడకుండా బ్రతకడానికి. 100% ప్రయత్నం చేస్తున్నా. కానీ సులువుగా చిక్కులు పెట్టే పాపంలో అప్పుడప్పుడు పడిపోతున్నాం. మనకు తెలియకుండానే సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏదో చెప్పనా? ఇదే. అనాలోచనగా అబద్ధం ఆడేస్తాం, పాపంలో పడిపోతాం. అనాలోచనగా అబద్ధం ఆడేస్తాం. దయచేసి మీరు కానీ నేను కానీ ఎవ్వరం కూడా అబద్ధం ఆడడానికి వీలు లేదు. అబద్ధాలు ఆడామా చెప్పిన నేను నరకానికి పోతాను, వినే మీరు నరకానికి పోతారు. ఓకేనా? అందరూ మూసేసేయండి, ఇంక మాట్లాడబాకండి. వాక్యం చెప్పేటప్పుడు మాట్లాడుకోకూడదు. ఇంత ఇంగిత జ్ఞానం కూడా లేకపోతే మనం ఏం చేయలేం. కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యం ఒకవేళ నీ హృదయానికి తాగితే, నీ లోపాన్ని గురించి దేవుడు నిన్ను హెచ్చరిక చేసినట్లయితే, దేవుడే నీతో మాట్లాడాడని నీకు అనిపిస్తే దయచేసి మోకరించి, ప్రభువా నీ దాసుని నోట నుంచి నాతో మాట్లాడావు నాయనా. మాట్లాడింది నీ దాసుడు కాదు నాయనా, నువ్వే మాట్లాడావు తండ్రి. నీకు అసహ్యమైనది కలలాడు నాలుకని ఎంతో తేటగా నాకు తెలియపరిచావు తండ్రి. నిజమైన ఆయన, నీవు నీ చిత్త ప్రకారంగా నాకు అవయవాలలో ఒక అవయముగా నాలుకని పెట్టావు. ఆ నాలుకతో ప్రభువా నేను అబద్ధాలు ఆడేవాడిగా, అబద్ధాలు ఆడేదానిగా నా జీవితాన్ని కొనసాగిస్తూ, ఇదిగో నన్ను ఎవరు చూడట్లేదులే, నేను ఆడే అబద్ధాలు ఎవరు వినట్లేదులే అన్నట్లుగా ప్రభువా అబద్ధాలతోనే నా జీవితాన్ని గడిపేస్తున్నాను ప్రభువా. దయచేసి నన్ను క్షమించయ్యా అని ఎవరైనా వాక్యం ద్వారా హెచ్చరించబడిన వాళ్ళు ఉంటే, ఆ వాక్యం అనేది నీ హృదయానికి తాగితే, నిజంగా నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు తెలుసో తెలియకో అన్ఎక్స్పెక్టెడ్గా నీకు అనిపిస్తే, ఇదే మిక్కిలి అనుకూల సమయము. అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరాన్ని పొందుతాడని బైబిల్ సెలవిస్తుంది. అమ్మలారా అయ్యలారా, నా విధైతే నా ప్రభు దగ్గర నేను ఒప్పుకున్నా, విడిచిపెడుతున్నా. ప్రతిరోజు, ప్రతి నిమిషము, ప్రతి సెకను, ప్రతి గంట నేను నా ప్రభువుని క్షమించమని అడుగుతా. ప్రతి విషయంలో అడుగుదాం దేవుడిని. తండ్రి నన్ను క్షమించయ్యా, నా ప్రాధాన్ని క్షమించు ప్రభా, నా దోషాలను ప్రభా క్రీస్తు రక్తములో కడిగిపోయిన ఆయన. అబద్ధాలతోనే నా జీవితాన్ని వెలబుచ్చుతున్నాను ప్రభా. అబద్ధం అనేది ఎంత ప్రమాదకరమైనదో, అబద్ధమైన జీవితం నన్ను ఎక్కడికి తీసుకువెళ్తుందో ఈ సేవకుని ద్వారా ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు ప్రభా. అందరూ బట్టి నీకు స్తోత్రాలయ్యా. దయచేసి ఈ అబద్ధాల జీవితం ఒకవేళ నాలో ఉంటే దాన్ని తీసివేసుకునే మనసు నాకు ఇవ్వయ్యా అని ప్రార్థన చేసుకున్నాను. దయచేసి ఎవరికైనా అలాంటి మనసు ఉంటే, దేవుడు నీతో మాట్లాడాలని, దేవుడు నిన్ను హెచ్చరించాలని అనుకుంటే, కొద్ది నిమిషాలు ప్రభువా నన్ను క్షమించయ్యా, నా విధేయతను క్షమించయ్యా, నీ మహిమ కొరకు వాడవలసినటువంటి నాలుక, నోటి స్వరాన్ని, గొంతును, ఈ పెదవులను ప్రభువా అపవిత్రమైన మాటలకు, ముసలమ్మ ముచ్చట్లకు, అబద్ధాలకు నాయన ఈ నోటిని వాడుతున్నాను నాయన. రేపొద్దున ప్రతి విషయంలో నీ దగ్గర నేను లెక్క చెప్పాలి. ఈ భూమి మీద ఉండగానే ఈ చిన్న జీవితంలో నేను సరి చేసుకోవాలి ప్రభువా. ఈ ప్రకృతి చక్రానికి చిచ్చు పెట్టే భయంకరమైనటువంటి నాలుకను అదుపు చేసుకునేవాడిగా నన్ను సిద్ధపరిచయ్యా. అయ్యా, నాలుకతో నేను నరకానికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది ప్రభు అని ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో, దేవుడు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు. మీలో ఇదిగో ఈ అబద్ధాలు ఆడేటటువంటి పరిస్థితి ఉందని నేను చెప్పట్లేదు. ఒకవేళ ఎవరిలోనైనా ఉంటే దేవుడు మాట్లాడాడని చెప్పి మనసుతో స్వీకరించి ఆ లోపాన్ని మనం దిద్దువేసుకొని సరి చేసుకొని, ఇంకెప్పుడు కూడా అలాంటి లక్షణాన్ని మనలోకి రానేయకుండా మనం దాన్ని సరి చేసుకోవడానికి, సరి చూసుకోవడానికి దేవుడికి మనకు మంచి సంఘాన్ని, మంచి సమయాన్ని, మంచి మాటలు ఈరోజు మనకు దేవుడు ఇచ్చాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు ప్రభువా. ఇదిగోనైనా అయ్యా, మేమందరం కూడా ప్రభువా ఇదిగో నీ పిల్లలమని చెప్పుకుంటున్నప్పటికీ ప్రభువా, నీ స్వరూప స్వభావ లక్షణాలు కలిగి జీవించమని చెప్పుకుంటూ కూడా ప్రభువా అబద్ధాలతోనే ఇంతకాలం మా జీవితాలు కాలాలు గడిపేస్తూ ఉన్నాం ప్రభువా. లోకంలో ఉన్నప్పుడు అబద్ధాలు ఆడేటటువంటి వారుగా, ఇదిగో క్రీస్తు సంఘములోనికి వచ్చినప్పుడు కూడా నాయన ఇదిగో అబద్ధాలు ఆడేటటువంటి జీవితాలు ప్రభువా మాలో ఉన్నవని దయచేసి మమ్మల్ని క్షమించమని మేము అడుగుతున్నాం ప్రభువా. అబద్ధం అనేది ఎంత ప్రమాదకరమైనదో, అబద్ధం అనేది మమ్మల్ని ఎక్కడికి తీసుకుని వెళుతుందో ఈరోజు తేటగా ఈరోజు ప్రభువా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అబద్ధికులందరూ మండు గుండములో పాలు పొందుదురు అని మీరు వాక్యంలో సెలవిచ్చారు ప్రభువా. అబద్ధాన్ని ప్రేమించి జరిగించేవారు వెలుపటకు త్రోసివేయబడతారు, అక్కడ చీకటి పండ్లు కొరుకుటి ఉంటుందని మీరు సెలవిచ్చారు. అలాంటి భయంకరమైన స్థితిలోనికి మేము వెళ్ళకూడదు ప్రభువా. మా సంఘ బిడ్డలు వెళ్ళకూడదు ప్రభువా. ఈ సమాజంలో ఉన్నటువంటి వారు ఎవ్వరు కూడా వెళ్ళకూడదు ప్రభువా. అందరూ నీ ఉన్న పరలోక రాజ్యాన్ని చేరుకోవాలి. కనుక ఈ భూమి మీద ఉండగానే మా లోపాలను నీ వాక్యం ద్వారా మమ్మల్ని నువ్వు హెచ్చరిస్తూ సరిచేస్తూ ఉండగానే మేము దిద్దుకొని మా లోపాలను ప్రభువా విడిచిపెట్టి కన్ను మూసి నీ యొద్దకు వచ్చే కృప దయచేయమని మమ్మల్ని బట్టి, మా సంఘాన్ని బట్టి మీకు ఎంతగానో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ
యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమ దేవుని వలన ఇంతటితో వాక్యం ముగించబడింది.